రాగి పిండి చపాతీలు తోటకూర కాంబినేషన్ అద్దరిపోతుంది। ఈ వీడియోలో మనము రాగి పిండి చపాతీలతో పాటు తోటకూర ఇంకా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి। తోటకూర మీరు ఎలా చేస్తారో కానీ ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది। ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। మన ఛానల్ పేరు ఏకే సరిత కుక్స్। ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము। ముందుగా తోటకూర తీసుకొని శుభ్రంగా కడిగి చిన్న చిన్నగా కట్ చేసి తీసుకోవాలి। తర్వాత తగినంత ఉప్పు వేసి మొత్తం అంతా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించి తీసుకోవాలి। చూడండి నీరు లేకుండా మెత్తగా అయ్యింది కదా। ఇప్పుడు పప్పు గుత్తితో తోటకూరని మెత్తగా అయ్యేంత వరకు రుద్ది తీసుకోండి। చూడండి ఎక్కడ ఆకులు కాడలు లేకుండా చాలా మెత్తగా అయ్యింది కదా। ఇలా అయితే సరిపోతుంది। ఇలా రుద్ది దీన్ని పక్కన పెట్టుకోవాలి। తర్వాత మనము కడాయిలో నూనె వేడి చేసుకుందాము। నూనె కొంచెం తోటకూరలో ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి, అందుకోసమని కొంచెం నూనె ఎక్కువగానే వేసుకోవాలి। తర్వాత కొంచెం అంత శనగపప్పు మినపప్పు కడిగి తీసుకుందాము। పప్పు మరీ తక్కువగా కాకుండా కొంచెం ఎక్కువగానే తీసుకుని కడిగి పెట్టుకోండి। పప్పు నానని అవసరం లేదు, కడిగితే సరిపోతుంది। తర్వాత నూనెలోకి జీలకర్ర ఆవాలు కొంచెం ధనియాలు తీసుకుందాము। ఇక్కడ నేను ఒక 2 చల్లమిరపకాయలని ఇలా చిన్నగా ముక్కలు కట్ చేసి తీసుకుంటున్నా అండి। మీరు ఉంటే వేసుకోండి, లేదంటే వదిలేయండి। ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా కడిగి పెట్టిన శనగపప్పు మినపప్పు వేసుకోండి। తర్వాత ఒక 4-5 ఎల్లిపాయలని ఇలాగా నల్లగొట్టి వేసుకోవాలి। శనగపప్పు మినపప్పు క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా కలుపుతూ వేపి తీసుకోవాలి। చూడండి పప్పులు ఇలాగా బాగా వేగిన తర్వాత ఇప్పుడు మీరు తినేదాన్ని బట్టి పచ్చిమిరపకాయలు తీసుకోండి। మిరపకాయలని బాగా కలుపుతూ మిరపకాయల పైన మచ్చలు వచ్చేంత వరకు వేపి తీసుకోండి। చక్కగా మిరపకాయలు ఇలా మచ్చలు వచ్చేంత వరకు వేపాలండి, అప్పుడు మనకు మిరపకాయలు మంచి టేస్ట్ వస్తాయన్నమాట, అందుకోసమని। ఇప్పుడు దీంట్లోకి ఒక చిన్న ఉల్లిగడ్డని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి। తర్వాత బాగా పండిన ఒక టమాటా తీసుకొని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి। టమాటా ముక్కలు ఉల్లిగడ్డ ముక్కలు బాగా మెత్తబడేంత వరకు ఉడికించిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక చిటికెడు పసుపు వేసుకోండి। మనం తోటకూర ఉడికించుకునేటప్పుడు ఉప్పు వేసుకున్నాం కదండి, ఇంకా ఉప్పుతో అవసరం లేదన్నమాట। తర్వాత దీంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న తోటకూర అండి, నీరు లేకుండా ఇలాగ మెత్తగా అయ్యేంత వరకు ఉడికించి తీసుకోవాలి। తోటకూర మొత్తం అంతా వేసుకుందాము। ఇప్పుడు మొత్తం అంతా చక్కగా కలిసేంత వరకు ఒకసారి బాగా కలిపి తీసుకోవాలి। ఇప్పుడు మనము రాగి పిండితో చపాతీలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము। చపాతీలు విరగకుండా అంచులు పగలకుండా చాలా బాగా వస్తాయండి। ఇక్కడ చూడండి చపాతీ ఎంత బాగా పొంగిందో। వీటిని తయారు చేసుకోవడానికి ముందుగా ఒక కప్పుతోని కప్పు నిండుగా నీళ్లు తీసుకోండి। నీళ్లు గంజులో వేసి తినేదాన్ని బట్టి కొంచెం అంత ఉప్పు వేసుకోండి। ఉప్పు వేసినా వేయకపోయినా పర్వాలేదండి, నీళ్లు ఒక పొంగొచ్చేంత వరకు మరిగించండి। తర్వాత మనము నీళ్లు తీసుకున్న కప్పుతోని పిండి తీసుకోవాలి। నీళ్లు మరిగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి పిండి వేసి బాగా కలపండి। చూడండి ఇలా చక్కగా కలిసిన తర్వాత ఇప్పుడు పొయ్యి మీద నుండి దించి పక్కన పెట్టుకోండి। తర్వాత పిండి పైన మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు అలా వదిలేయండి। ఆవిరికి పిండి చక్కగా ఉడుకుతుందండి, అందుకోసమని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి వదిలేయాలి। 10 నిమిషాల తర్వాత పైనుండి మూత తీసి వెడల్పుగా ఉన్న ఒక పెద్ద ప్లేట్ తీసుకోండి। పిండి మొత్తం అంతా ప్లేట్ లో వేసి బాగా నొక్కుతూ కలుపుకోవాలి। చూడండి పిండి వేడిగానే ఉంటుందండి, బాగా వేడిగా ఉన్నట్టయితే చల్లటి నీటిలో చేతులు ముంచుకుంటూ పిండిని ఇలాగా చక్కగా కలుపుకోవాలి। పిండిలో నుండి జిగి బయటికి వచ్చి ముద్ద కచ్చేంత వరకు కలిపిన తర్వాత ఇప్పుడు పిండి పైన కొంచెం అంత నూనె వేసి మరొక్కసారి పిండిని బాగా కలపండి। చూడండి ఇలా సాఫ్ట్ గా అయ్యేంత వరకు పిండిని బాగా కలిపిన తర్వాత ఇప్పుడు పిండిని మీకు నచ్చిన సైజులో ముద్దలుగా చేసి తీసుకోండి। ముద్దలు ఆరకుండా పైనుండి మూత పెట్టి ఒక్కొక్క ముద్దని తీసుకుని చక్కగా చపాతీలాగా లాటించుకోవాలి। ఇవి మరీ మందంగా కాకుండా మరీ పలసగా కాకుండా చపాతీలాగా లాటించుకోండి, సరిపోతుంది। ఒకవేళ మీకు చపాతీలు రౌండ్ గా కావాలంటే రౌండ్ గా ఉన్న ప్లేట్ తీసుకుని బౌల్ నుంచి ఇలాగా సైడ్లు కట్ చేసుకోవాలి। కట్ చేసుకుంటే చూడండి రౌండ్ గా చక్కగా కనబడతాయండి చూడడానికి। ఇంకా ఇలా కట్ చేసుకుని తీసుకుంటే సరిపోతుంది। తర్వాత పెనం పొయ్యి మీద పెట్టి పెనం వేడిగా అయినాక ఒక్కొక్కటి వేసుకుంటూ అటు ఇటు తిప్పుతూ బాగా వేపుకోవాలి। ఒకవేళ వేపేటప్పుడు నూనె కావాలంటే వేసుకోండి, లేదంటే వదిలేయండి। నూనె వేసినా వేయకపోయినా చాలా బాగా పొంగుతాయండి, చాలా టేస్టీగా ఉంటాయి। చూడండి ఎంత బాగా పొంగిందో చపాతీ అయితే ఇలాగా చక్కగా పొంగుతాయండి। ఒక కప్పు రాగి పిండికి ఖచ్చితంగా 1 కప్పు నీళ్లు మాత్రమే వేసుకోవాలండి, అప్పుడే మనకు చపాతీలు బాగా వస్తాయన్నమాట, అందుకోసమని। ఒకసారి ఇలా తయారు చేసుకుని మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ బాక్స్ లో తెలియజేయండి। మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। మన ఛానల్ పేరు ఏకే సరిత కుక్స్। నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా రావాలంటే గంట సింబల్ ని ప్రెస్ చేయండి। ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ చేసి నాకు తెలియజేయగలరు। నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు।